మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 1 జనవరి 2024 నుంచి ఇది నెక్స్ట్ 5 years ఎక్స్టెండ్ కాబోతోంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ప్రపంచంలో ఉన్న సంక్షేమ పథకాల్లో ఎక్కువ లబ్ధిదారులున్న ఒక సంక్షేమ పథకం అన్నమాట. ఇప్పుడు ఈ స్కీమ్ ఎక్స్టెన్షన్ అనేది దాదాపు 81,35,00,000 మంది భారతీయులకు ఇది వర్తిస్తుంది. ఇన్ఫాక్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లబ్ధిదారులందరికీ కూడా ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వర్తిస్తుంది అనమాట. దీనిలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో టార్గెటెడ్ పీపుల్ పాపులేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరికి నెలకి 5 kgs ఫుడ్ గ్రెయిన్స్ వస్తాయి. అది రైస్ కావచ్చు, వీట్ కావచ్చు. ఈ పథకం కోవిడ్ టైంలో లాక్డౌన్స్ వల్ల ఎవరైతే ఆకలితో అలమటించారో పేద కుటుంబాలు, మైగ్రెంట్ కుటుంబాలు వీళ్ళందరి కోసం అప్పట్లో లాంచ్ చేసిన పథకం. అది దఫాల వారీగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈసారి ఒకటేసారి 5 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేశారనమాట. ఈ పథకం కింద నెలకి లబ్ధిదారుకి అంటే ఒక పర్సన్కి 5 kgs ఇస్తారనమాట. ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్కి ఈ 5 kgs దాదాపు 81 కోట్ల మంది భారతీయులకి ఇవ్వనున్నారు వచ్చే 5 సంవత్సరాల పాటు. దీనికి వచ్చే 5 సంవత్సరాల పాటు అయ్యే ఖర్చు ఎంత తెలుసా? 11.80 లక్షల కోట్లు. అంటే నెక్స్ట్ 5 years ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇచ్చే కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్ గ్రెయిన్స్కి 11.80 లక్షల కోట్లు ఖర్చు అవ్వబోతోంది వచ్చే 5 సంవత్సరాల పాటు. ఈ స్కీమ్ అనేది ఆకలితో అలమటించే పేదవాళ్ళందరికీ హెల్ప్ అయ్యే స్కీమ్ అనమాట. ముఖ్యంగా ఈ స్కీమ్లో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనే కాన్సెప్ట్. అంటే నువ్వు రేషన్ కార్డు పెట్టుకుని దేశంలో 5 లక్షల్లో ఉన్న ఈ షాపులో ఏ షాప్కైనా వెళ్ళి, ఈ ఫెయిర్ ప్రైస్ షాప్లో ఏ షాప్లోకైనా వెళ్ళి, మొత్తం దేశవ్యాప్తంగా 5 lakhs ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి. దానిలో ఏ షాప్కైనా వెళ్ళి నువ్వు ఫుడ్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు అనమాట. దీనివల్ల మైగ్రెంట్ వర్కర్స్ ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళే వాళ్ళు ఇదంతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు నేషన్ వైడ్ అన్ని స్టేట్స్కి, అన్ని యూటీస్కి ఒక యూనిఫామ్ స్కీమ్ అనమాట ఇది. సో దానివల్ల కూడా ఒక నేషన్ అనే కాన్సెప్ట్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. కంప్లీట్గా ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. ఆ 5 కిలోలు ఉచితంగా అనమాట. సో ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద బెనిఫిట్ అయ్యే అందరికీ కూడా ఈ ఫ్రీ స్కీమ్ అనేది లభిస్తుంది. ఎక్స్ట్రాగా మళ్ళీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద సబ్సిడైజ్డ్ రైస్ కూడా సబ్సిడైజ్డ్ వీట్ కూడా లభిస్తాయి అనమాట. సో ఇదంతా ఎందుకు అంటే భారతదేశంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఆహారం మరియు పౌష్టికాహారం అందేలా విధంగా ఈ స్కీమ్ అనమాట. అంతేకాదు ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ప్రమోట్ అవుతుంది. ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే నువ్వు స్థానికంగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళైనా సరే ఫెయిర్ ప్రైస్ షాప్లో దీన్ని తీసుకోవచ్చు అనమాట. అంటే ఫుడ్ యాక్సెసిబిలిటీ, ఫుడ్ ఎఫోర్డబిలిటీ, ఫుడ్ అవైలబిలిటీ అనేది 3 చాలా ఇంపార్టెంట్. ఆహారం అందుబాటులో ఉండటం, ఆహారం కొనుగోలు చేసుకోగలగటం, తర్వాత ఆహారం అనేది వీళ్ళకి అవైలబుల్గా ఉండటం, వీటన్నిటిని గవర్నమెంట్ ఎన్షూర్ చేస్తుంది. ఇదైతే ఎఫోర్డబిలిటీ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అంటే ఒక వ్యక్తికి 5 kgs నెలకు అనేది పూర్తి స్థాయిలో సరిపోయినా దానికి అడిషనల్గా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వచ్చే ఫుడ్ కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు ఇది మైగ్రెంట్ వర్కర్స్కి మొత్తం ఇండియా మొత్తం ఒక యూనిఫామిటీకి కూడా ఇది దారితీస్తుంది.